వెల్కమ్ టు ఆద్య టీవీ. మాజీ అధికార భాష పూర్వ సంఘం చైర్మన్ గారు మంత్రి శ్రీదేవి మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం, బాగున్నారా? చెప్పండి మేడం, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ పాలన ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు దాదాపుగా 2 నెలలు అవుతుంది. మళ్ళా రేపు బతుకమ్మ ఫెస్టివల్ కూడా ఈ రాష్ట్రంలో మొదలు కాబోతున్నది. మరి బతుకమ్మ మహిళలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసి మహిళలు అక్క చెల్లెళ్ళు కదా అని చెప్పేసి చాలామందికి కూడా చీరల పంపిణీ కార్యక్రమం ఒక 15-20 రోజుల ముందు నుంచే ఈ రాష్ట్రంలో హడావిడి ఉంటుండే. మరి ఇప్పుడు దాదాపుగా 10 రోజులు అయితే బతుకమ్మ పండుగ కూడా అయిపోతుంది. మరి ఇందిరమ్మ చీరలు ఇస్తామన్న ఈ ముఖ్యమంత్రి మరి ఎక్కడ పంపిణీ చేస్తున్నాడు, ఎంతవరకు వచ్చింది? ఒకటి అండి, ఇప్పుడు పరిపాలన అనేది వాళ్ళు కూడా కొత్తగా వచ్చింది అనుకొని మనం ఏం చేయాలంటే చేసేదాకా చూడాలి. ఇంకా బతుకమ్మ అనేది 21వ తారీఖు స్టార్ట్ అయ్యి ఒక 9 రోజుల బతుకమ్మ సాగుతుంది. అప్పుడు ఏం చేసిండు అన్నది చూసిన తర్వాత మాట్లాడగలుగుతాం. మనం ముందే డిసైడ్ చేయొద్దు. అది మన పాలన అయినా వాళ్ళ పాలన అయినా ఈ 9 రోజుల తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు బతుకమ్మ కోసం, ఏ జిల్లాలో ఎంత చేస్తున్నాడు, మహిళలకు ఏం పెద్దపీట వేస్తున్నాడు అన్నది మనం పూర్తిగా గమనించుకోవాలి. గమనించుకున్న తర్వాత మాట్లాడాలి. ఒక విషయం, ఇక్కడ బాపు కేసీఆర్ ఏం చేసిండంటే మహిళల కోసము బతుకమ్మ చీరలను పెట్టిండ్రు. బతుకమ్మ అనేది ఒకటి తెలంగాణలో మహిళలందరం కలిసికట్టు ఉండి అక్క చెల్లెళ్ళలాగా గునుగు, గుల్మాల, బంతి, చామంతి, విలాయి బంతి, తంగేడు, రుద్రాక్ష, బీర, కట్లపూల లాగా అందరం కలిసి ఉంటాము. అట్లనే మహిళలందరూ కలిసి ఉండి ఆడుకునే పండుగకు బతుకమ్మ చీరలను పెడితే ఆ పండుగ ఆడుకునే పిల్లలకు కూడా మహిళలకు కూడా మంచిగా ఉంటుందని బతుకమ్మ చీరలను పెట్టిండ్రు. దానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పేరు మార్చి ఇందిరమ్మ చీరలను పెట్టిండ్రు. ఇది మన తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసుకోవడం తప్పితే వేరేదేం లేదు. నువ్వు వేరే కార్యక్రమాలకు సంక్షేమ పథకాలకు పెట్టుకోవడం వేరు. తెలంగాణ అనేది ఒక బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ మనకు. ఆ బతుకమ్మను ఎత్తుకొని కవితక్క ఊరూర తిరిగింది. మనకు ఎక్కడెక్కడ బుజ్జు ఖలీఫా దాకా కూడా మనం ఎత్తుకొని పోగలిగినాం. అటువంటి బతుకమ్మను ఇందిరమ్మ చీరల పేరుతోనే తక్కువ చేయకూడదు. బతుకమ్మ చీరలను పెట్టడమే మంచిది. అది నా అభిప్రాయం. సో మరి ఇప్పుడు ఈ ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల ముచ్చటేంటి? మరి రాష్ట్రంలో రోజు కేసు అని చెప్పేసి ఇక్కడ ఆ ముఖ్యమంత్రి కేసులో పర్వతం తొక్కిస్తున్నాడు. ఎక్కడ ఉన్నా కానీ అరెస్ట్ చేస్తా, ఫామ్ హౌస్లో దాక్కున్నా కానీ అరెస్ట్ చేయడం తథ్యం అని చెప్పేసి ఇక్కడ ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తాడు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, చేతగానోనికి మాటలు ఎక్కువ, చెల్లని రూపాయి గీతలు ఎక్కువ అని. ఏం చేయలేనోడు ఏం చేస్తుంటాడంటే ఏదో బెదిరింపులు, ఒక బెదిరింపులతోనే జనం చూసినప్పుడు మీడియాలో ఏమనుకుంటుంటారంటే ఇది డైవర్షన్. ఒక పాలిటిక్స్ లో ఏంటంటే ఇక్కడి నుంచి ఈ 6 గ్యారెంటీలో ఒక తులం బంగారం ఇయ్యలేదు, తులం ఇనం ఇయ్యలేదు. మహిళలకు కావాల్సిన ఏది కూడా 2500 కూడా ఇప్పటి వరకు ఇయ్యలేదు. రైతు భరోసా అనేది లేదు. నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయనప్పుడు మా నాయకులు ఏం చేస్తున్నారంటే రామన్న గాని, హరీష్ అన్న గాని, బాపు గాని నువ్వు 6 గ్యారెంటీలు ప్రజల కోసం అమలు చేస్తా అన్నాయి, ముందు అమలు చేసి మాట్లాడని చెప్తున్నారు. అవి చేయలేనప్పుడు చేతగాక ఏం చేస్తున్నాడు అంటే ఫామ్ హౌజులు దాక్కున్నా తీసుకొస్తా అంటే తీసుకురా. ఒక్కొక్క మహిళ కాదు, ఒక్కొక్క జనం కాదు, మొత్తం మళ్ళీ కేసీఆర్ లై నీ మీద విజృంభిస్తారు. దేనికి తీసుకొస్తావు నువ్వు? ఫామ్ హౌస్ పోయి తీసుకొచ్చి చూడు, అప్పుడు ఎట్లుంటది అన్నది మా నుంచి తెలుస్తుంది. జనం తిరగబడతారు. దేనికోసం? నీ పరిపాలన చేతగాలి మాటలతోనే బాపును ఫామ్ హౌస్ నుంచి తీసుకొస్తా. అభివృద్ధి అయితే హైదరాబాద్ ఎంత డెవలప్ అయిపోయింది నాన్న. అభివృద్ధి చెందడం అంటే సాంకేతిక రంగంలో రావణ చేసినట్టు ప్రపంచ దేశాలతోని పోటీ పడేటట్టు చేసిండు. ఇవాళ తెలంగాణ అద్భుతంగా డెవలప్మెంట్ అయ్యింది. అయితే రావణ్ణని తీసుకొస్తా అని వాళ్ళ మీద కేసు, ఈ ఫార్ములా అని, లేకపోతే బాపుని ఫామ్ హౌస్ నుంచి తీసుకొస్తా అంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇట్లాంటి చిల్లర మాటలు మానుకొని తన పనేందో తను గ్యారెంటీలు అమలు చేసుకోవాలి. తను చేసిన గవర్నమెంట్ ను సజావుగా నడుపుకునే ప్రయత్నం చేసుకోవాలి. అంటే ఇక్కడ మహిళల ప్రభుత్వం ఇది, మహిళలకు పెద్దపీట చేస్తున్నాము, మహిళలను కోటేశ్వరాలను చేస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది ముఖ్యమంత్రి. సో మరి ఇంతవరకు మహిళలకు ఇస్తున్న పథకాలే కావచ్చు, మహిళలకు ఇస్తున్న వడ్డీ లేని రుణాలే కావచ్చు, మరి ఎవరిని కోటేశ్వరాలను చేసిరు, ఎక్కడ చేసిరు? కొంతమంది ఎవరి పేరన్నా తెలిస్తే మీరు చెప్పచ్చు. లేదు నాన్న, ఇంతవరకు అయితే నేను చాలా మందిని గ్రౌండ్ లెవెల్ ఒకళ్ళని విమర్శించే ముందు మనం ఏం చేయాలంటే గ్రామాన మనం హైదరాబాద్ లో
ప్రతి మహిళను అడిగి తెలుసుకుంటున్నాం. అమ్మ మీకు 2500 కానీ, స్కూటీ కానీ, లేకపోతే రైతు భరోసా కానీ ఏమన్నా వచ్చినాయంటే ఏం రాలేదు నాన్న. ఇప్పటి వరకు అందరు ఏంటంటే ఒక ఫ్రీ బస్సులో కూడా కోటేశ్వర్లను చేస్తున్నట్టే ఉంది. అది వస్తున్న మగపిల్లలు ఎవరో చేతగానోళ్ళు ఉంటారు, చేతనయ్యేటోళ్ళు ఉంటారు. అక్కడ కూర్చున్న ప్రతి మహిళలు కూర్చున్న ఒక పురుషుని వేసుకొట్టడం, ఇది ఒకటి సంస్కారం లేకుండా మనం ఇచ్చిన ఫ్రీ బస్సు వల్ల అక్కడ గొడవలు అవుతున్నాయి తప్ప దాన్ని ఏదో ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పలేం మనం. ఆర్టీసీకి ఎంత నష్టం వస్తుంది, వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కే ప్రయత్నం వస్తుంది. ఆరోగ్యశ్రీ అన్నారు, ఇవాళ నిన్న మొన్న మంగళవారం నుంచి ఆరోగ్యశ్రీ వాళ్ళు బంద్ అంటున్నారు. ఆరోగ్యశ్రీ అనేది ఒక పేదోడు గుండె పట్టుకొని పోతే ఒక ఉచితంగా వైద్యం అది కూడా లేకుండా అవుతుంది. వాళ్లకు 1400 కోట్లు ఎంత బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. అవి కూడా క్లియర్ చేయాలి కదా. అట్లాంటి వాటి మీద జాస పెట్టాలి. ఎంతసేపు నాయకులను ఫామ్ హౌస్ నుంచి తెస్తా, లేకపోతే ప్రగతి భవన్ నుంచి తెస్తా, ఇవన్నీ చిల్లర మాటలు నాన్న కాదు. ముందు నువ్వు ఆరోగ్యశ్రీ ఎందుకు బంద్ అవుతుంది, ఈ బస్సులలో కొట్లాటలు ఏమైతున్నాయి, రైతులు యూరియా బస్తాల కోసము నాన్న వెనకట ఎప్పటి నుంచో రైతుకు మనం ఎప్పుడు చెప్పుకునేది, ఎప్పుడు ఉద్యమ కాలంలో మోటార్ ఆన్ చేస్తామని పోయి పాము గచ్చి చచ్చిపోయిన రైతులు 100 మంది. మీటర్ ఆన్ చేస్తామని పోతే మధ్యరాత్రి వీడెందుకు పోతుండో అని నక్సలైట్ కూంబింగ్ లో పోలీసులు కాల్పులు జరిపిన వాళ్ళు ఎంతో మంది. ఇట్లా రైతులు చెప్పలేనంత మంది అవస్థలు పడ్డారు. మళ్ళా అట్లాంటి కష్టం మనకు ఉండొద్దని బాపు కేసీఆర్ ఆలోచించి దీన్ని ఇట్లాంటిది తెలంగాణలో ఇట్లాంటి సమస్య రాకూడదని ఆలోచించి ఒక్కొక్కటి సమస్యకు పరిష్కారం ఎత్తుక్కుంటూ వచ్చిండ్రు. మళ్ళా 6 నెలల ముందే యూరియా బస్తాలు తెచ్చి పెట్టుకునేది వివిధ రాష్ట్రాల నుంచి బాపు. ఇప్పుడు మళ్ళా అవే చెప్పులు క్యూలో పెట్టి రైతులందరూ అక్కడనే నిద్రపోయి అంటే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఒక మాట అన్నాడు, అంటే రైతులు కాదు వాళ్ళు కావాలనే బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏం లేదు, ఏ PCS దగ్గర కూడా ఆల్రెడీ ఒక నోటీస్ పెట్టమని చెప్పినాము, ఈ రోజు ఎంతమంది రైతులకు యూరియా సంచులు ఇస్తాము, ఎన్ని క్వింటాలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ నోటీస్ బోర్డు వేయాలి తప్ప కానీ ఈ ఆధార్ కార్డులు పెట్టడము లేకుంటే చెప్పుల లైన్లో పెట్టడము ఇవన్నీ కావాలని సోషల్ మీడియాలో కొంతమంది సృష్టిస్తున్న ఇవన్నీ కావాలని చేస్తున్నది గవర్నమెంట్ పేరు బదలాం చేయడానికి చేస్తున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ మేజర్ గా నాయకులు అంటున్న మాటలు. అట్లాంటి చిల్లర వేషాలను బాపు కేసీఆర్ ఇప్పటి వరకు ఆయన మా నాయకుడుగా కానీ మా రావణ కానీ అట్లాంటి చిల్లర వేషాలను ఎప్పుడు ప్రోత్సహించారు నాన్న. సమస్య ఏదైతే ఉన్నదో ఇప్పుడు మీడియాలో ఇంతమంది ఉన్నారు నాన్న, ఇన్ని ఛానళ్ళు ఉన్నాయి, మీరందరూ పోయి చూడరా? రైతులు మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు మీద పండుకుంటారా? అంటే అక్కడ ఉన్న రైతులు కాదా? వాళ్ళు చెప్పులు పెట్టుకొని పండుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు పడుతున్న కష్టాని కోసము మనం వీళ్ళు ఇట్లా కష్టపడుతున్నారు అని బీఆర్ఎస్ నాయకులుగా మనం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. పని కట్టుకొని మన బీఆర్ఎస్ నాయకులు పోయి అయితే చెయ్యరు కదా, ఆ విషయం ఆలోచించుకోవాలి నాన్న. ఇది చిల్లర మాటలు తప్ప నేను ఒప్పుకోనేది. అంటే ఇంకో 10 ఏళ్ళు ఇక్కడనే మేమే పాలిస్తాం, రాసి పెట్టుకో కేసీఆర్, అధికారం మా చేతుల్నే ఉంటది, ఇక్కడ నుంచి పాలమూరు నుంచే పాలన చేస్తా, నీ గుండెలపై రాసుకో అంటున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒకటే మాటలు చాలా మాట్లాడొచ్చు, 10 ఏళ్ళు కాకపోతే 50 ఏళ్ళు చెయ్యి, ఎవరికి ఆబ్జెక్షన్ ఏమి ఉండదు. ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు ఎవరికి సమ్మతం అయితే ఎవరికి ఓటేయాలనుకుంటే వాళ్ళకి వేస్తారు, తెచ్చుకుంటారు. మార్పు కావాలనుకున్నారు, మార్పు కావాలి. అబ్బా 10 ఏళ్ళు పరిపాలించిండు కేసీఆర్ కంటే గొప్పగా ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం వచ్చి వెలిగిపోతుంది అనుకున్నారు. ఎవడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు రా కేసీఆర్, దండం పెడతాను నాయన, నువ్వు రా, మళ్ళీ నువ్వు వస్తేనే పల్లెలు బాగుపడతాయి, మళ్ళీ నువ్వు వస్తేనే హైదరాబాద్ బాగుపడుతుంది, మళ్ళీ నువ్వు వస్తేనే మా జీవితాలు బాగుపడతాయి అని ఎత్తినోరు కొట్టుకుంటున్నారు. మళ్ళీ ఓటేసుకుంటే మళ్ళీ అంతకంటే బాధపడతారు. మరి ఇప్పుడు నాయకునికి వచ్చిన కష్టం ఏంది నాన్న? తెలంగాణ రాష్ట్రం తెచ్చిన గొప్ప చరిత్ర ఆయనది. ఇప్పుడు నువ్వు ఓటేసుకున్నంత మాత్రాన్ని వచ్చే నష్టం ఏం లేదు, మళ్ళీ కష్టపడేది ప్రజలు మాత్రమే, ఆ కష్టాన్ని చూసేది మనం మాత్రమే. ఓకే, చివరిగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం? మరి స్థానిక సంస్థలలో ఏ పార్టీ మధ్యలో పోటీ తత్వం ఉంటుంది? ఒకటి నాన్న, ఇప్పటి వరకే ఎప్పుడో స్థానిక సంస్థల ఎన్నికలు కావాలి. ఎందుకంటే జనం మార్పు కోరుకొని గ్రామాలల్లో ఈ ఓట్లు పడవన్న సంగతి అర్థమైపోయి ఈ నెల అన్నారు, ఇంకో 2 నెలల తర్వాత అన్నారు, జనవరి అంటున్నారు. ఎందుకంటున్నారు? ఎవరి భయం వాళ్లకు గుండెల లోపల ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా గానీ జనమంతా బాపు కేసీఆర్ వైపు నడుస్తారన్నది పక్కా కుల్లా తెలిసిపోయింది. అందుకని చెప్పి వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఇంకా 2-3 నెలలు కాదు, 6 నెలల దాకా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టారని బరాబర్ చెప్తున్నాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది ఈరోజు శ్రీదేవితో FTR.